ఇంటర్నెట్ లో డేటా అనలిస్ట్ కెరీర్ అని సెర్చ్ కొట్టండి, మీకు రెండు రకాల ఆన్సర్స్ వస్తాయి. ఒక సైడ్ ఏమో అయిపోయింది ఏ మొత్తం జాబ్స్ ని లేపేస్తుంది అని చెప్పేసి డేటా అనలిస్ట్ ఇంకా అవసరం లేదు అని భయపెట్టే వీడియోస్. ఇంకో సైడ్ ఏమో లేదు లేదు 2026 కల్లా డేటా అనలిస్ట్ జాబ్స్ స్కై రాకెట్ అవుతాయి, శాలరీలు ఇంకా పెరుగుతాయి అని చెప్పే ఆర్టికల్స్. అసలు ఎవరు నమ్మాలి? ఈజ్ డేటా అనలిస్ట్ రియల్లీ డైయింగ్ కెరీర్ ఆర్ ఈజ్ ఇట్ అ హైడింగ్ గోల్డ్ మైన్? ట్రస్ట్ మీ, మీ కెరీర్ డెసిషన్ తీసుకునే ముందు ఇది తెలుసుకోకపోతే యూ మైట్ వేస్ట్ 2 to 3 years ఆఫ్ యువర్ లైఫ్ చేసింగ్ ఎ డెడ్ ఎండ్ ఆర్ యుల్ మిస్ అవుట్ అ మ్యాసివ్ ఆపర్చునిటీ. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ 2026 లో డేటా అనలిస్ట్ గా మీకు జాబ్ రావాలి అంటే ఏం చేయాలో, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో విత్ ప్రూఫ్ చూపిస్తా. సో లెట్స్ డైవ్ ఇన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. చూడండి, నేను ఈ వీడియో అయితే ఇంటర్నెట్ లో 4 ఆర్టికల్స్ చదివి చెప్పట్లేదు. వి హావ్ బీన్ ఇన్ ది ఐటీ అండ్ డేటా ఇండస్ట్రీ ఫర్ ద ఓవర్ 5+ years. ఈ వీడియో కోసం స్పెషల్ గా మేము 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్, మేజర్ గ్లోబల్ రిపోర్ట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ యుఎస్ గవర్నమెంట్ రిపోర్ట్స్. అండ్ సెకండ్, గ్రౌండ్ రియాలిటీ, హైరింగ్ మేనేజర్స్ అండ్ విపిస్ తో మాట్లాడి తెలుసుకున్న నిజాలు. అండ్ థర్డ్ థింగ్, రియల్ డేటా, నాట్ ఎ హైప్. సో ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరీర్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మనం మాట్లాడేవి చాలా క్రిటికల్ పాయింట్స్, సో ప్లీజ్ డోంట్ స్కిప్. ఆల్సో మనం రెగ్యులర్ గా ఇలాంటి జెన్యూన్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ పెడుతూనే ఉంటాం. సో మేక్ షూర్ దట్ యూ హిట్ ద లైక్ బటన్, షేర్ బటన్ అండ్ ఆల్సో ద సబ్స్క్రైబ్ బటన్. ఫస్ట్ అసలు అఫీషియల్ రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే, అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 నుంచి 2030 మధ్యలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్ లిస్ట్ లో డేటా అనలిస్ట్ అండ్ సైంటిస్ట్ టాప్ లో ఉన్నారు. వాళ్ళ గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 40% ఉందంట. ఇది ఒకటే కాదు, యుఎస్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా 2034 వరకు డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ జాబ్స్ 34% గ్రో అవుతున్నాయని చెప్పి చూపిస్తుంది. వెయిట్, రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా, మరి డౌట్ ఎందుకు? ఎంఐటి నుంచి ఇంకో రిపోర్ట్ వచ్చింది, 95% ఆఫ్ జెన్యుఐ పైలట్స్ ఆర్ ఫెయిలింగ్ అని చెప్పేసి. ఇంటర్నెట్ లో మనం చూస్తున్నాం కదా, ఏఐ వచ్చి అన్ని ఆటోమేట్ చేసేస్తుంది అని. అదంతా ఈజీగా జరగట్లేదు. కంపెనీస్ ఆర్ స్ట్రగ్లింగ్ టు రీప్లేస్ హ్యూమన్స్. సో రిపోర్ట్స్ బట్టి చూస్తే డేటా అనలిస్ట్ జాబ్స్ ఆర్ సేఫ్ అండ్ బూమింగ్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రిపోర్ట్స్ అన్ని ఆల్ ఈజ్ వెల్ అంటున్నాయి కదా అని ఏదో ఒక బూట్ క్యాంప్ లో జాయిన్ అయ్యి 50,000 కట్టి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే అస్సలు రాదు. ఎందుకో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ వేరు. రిపోర్ట్స్ పక్కన పెట్టి అసలు ఇండస్ట్రీలో ఉన్న వీపీస్ అండ్ మేనేజర్స్ ఏమంటున్నారో చూద్దాం. మేము ఫోర్డ్ కంపెనీలో పనిచేసే సీనియర్ అనలిస్ట్ రఘు అని అడిగాను అనమాట, ఏ మీ జాబ్స్ ని రీప్లేస్ చేస్తున్నా అని. తనేమన్నాడంటే, ఏ షిఫ్టింగ్ ద జాబ్స్, నాట్ రీప్లేసింగ్ ఇట్. ఎగ్జాంపుల్ కి, ముందు మనం ఎక్సెల్ ఫార్ములాస్ లేదా పవర్ బిఐ డాక్స్ క్వైరీస్ రాయడానికి గూగుల్లో గంటల తరబడి సెర్చ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే సెకండ్స్ లో కోడ్ ఇస్తుంది. సో పని తగ్గింది కదా, మరి జాబ్స్ ఎందుకు పోతాయి? బికాస్ కంపెనీస్ నౌ ఎక్స్పెక్ట్ యూ టు సాల్వ్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ లెస్ టైం. ఏఐ ఇస్ నాట్ యువర్ రీప్లేస్మెంట్, ఇట్ ఈస్ యువర్ అసిస్టెంట్. గేరెడ్ కంపెనీ విపి నేట్ కూడా ఇదే మాట అన్నారు. ఏఐ ఇస్ ఎ మల్టీప్లేయర్, అంటే డేటా అనలిస్ట్ ఇప్పుడు 2x to 4x స్పీడ్ లో వర్క్ చేస్తున్నారు. సో కంక్లూజన్ హియర్ ఈజ్ ఏంటంటే, ఏఐ వోంట్ రీప్లేస్ డేటా అనలిస్ట్, బట్ అన్ ఏఐ యూజింగ్ డేటా అనలిస్ట్ విల్ రీప్లేస్ నార్మల్ డేటా అనలిస్ట్. మీకు ఈ పాయింట్ కనెక్ట్ అయితే, ఇలాంటి రియల్ టెక్ ట్రూత్స్ కావాలి అంటే కింద కామెంట్స్ లో ఏ రియాలిటీ అని చెప్పేసి టైప్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు అసలు విషయం, ద స్కేరీ పార్ట్ రిగార్డింగ్ హైరింగ్. మేము ఏజ్వెల్ అనే ఎఫ్ఎంసీజీ కంపెనీ డైరెక్టర్ రొనాల్డోని అండ్ డాక్టర్ రెడ్డిస్ లో ఆడిట్ హెడ్ ని అడిగాం అనమాట, ఆర్ యూ హైరింగ్ ఫ్రెషర్స్ అని. వాళ్ళ ఆన్సర్ అయితే నాకు షాకింగ్ ఇచ్చింది. ప్రొడక్ట్ బేస్ కంపెనీస్, అంటే పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్ బేస్ లో ఫ్రెషర్స్ ని డేటా అనలిస్ట్ గా తీసుకోవడం తగ్గించేశారు. ఎస్, యు ఆర్ రైట్. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కొత్త వాళ్ళు వద్దు, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి ఏ నేర్పించి అప్ స్కిల్ చేస్తాం. సో ఫ్రెషర్స్ గా మీకు డోర్స్ క్లోజ్ అయ్యాయా, ఈజ్ ద గేమ్ ఓవర్ అంటే నో. ప్రొడక్ట్ కంపెనీస్ హైరింగ్ తగ్గించిన, సర్వీస్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్స్ ఆర్ స్టిల్ హైరింగ్ హెవీలీ. వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో పనిచేసే స్మార్ట్ పీపుల్ కావాలి. సో రిమెంబర్ దిస్, 2026 లో జాబ్స్ ఉంటాయి, కానీ ప్రొడక్ట్ కంపెనీస్ లో ఈజీగా రావు. యూ హ్యావ్ టు టార్గెట్ స్టార్ట్అప్స్ ఫస్ట్. కానీ అక్కడ జాబ్ కొట్టాలంటే మీకు నార్మల్ స్కిల్స్ సరిపోవు. యూ నీడ్ సంథింగ్ కాల్డ్ డేటా అనలిస్ట్ 2.0. మరి ఈ 2.0 అంటే ఏంటి అంటే, ఇదివరకు ఒక పవర్ బిఐ డాష్బోర్డ్ చేసి 2 పైథాన్ స్క్రిప్ట్ రాస్తే జాబ్ వచ్చేసేది. వాళ్ళని మనం డేటా అనలిస్ట్ 1.0 అన్నాం. ఇప్పుడు ఆ పని ఏఐ చేస్తుంది. సో అనలిస్ట్ 1.0 కి మార్కెట్ లో వాల్యూ 0. మరి మీకు జాబ్ రావాలి అంటే యూ మస్ట్ బి డేటా అనలిస్ట్ 2.0. వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. టెక్నికల్ గా కరెక్ట్ గా ఉంటే సరిపోదు, బిజినెస్ మేనేజర్స్ తో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, కమ్యూనికేషన్. ఇంగ్లీష్ సూపర్ ఫాస్ట్ గా మాట్లాడడం కాదు, కాంప్లెక్స్ డేటాని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. స్టోరీ టెల్లింగ్ విత్ డేటా అనేది అంటాం అనమాట, అది వచ్చి ఉండాలి. థర్డ్ థింగ్, క్రిటికల్ థింకింగ్. చాట్ జీపీటీ ఇన్సైట్స్ ఇస్తుంది, జెమిని చార్ట్ చేస్తుంది, కానీ ఆ చార్ట్ ని బిజినెస్ కి ఎలా వాడాలి అని చెప్పే వాళ్ళే రియల్ అనలిస్ట్. ఎగ్జాంపుల్, సేల్స్ తగ్గాయని డాష్బోర్డ్ చూపించచ్చు, ఎందుకు తగ్గాయి, దాన్ని ఎలా పెంచాలి అనే సొల్యూషన్ చెప్పే వాళ్ళే అనలిస్ట్ 2.0. అండ్ ఏఐ జనరలిస్ట్. మీరు చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని, నోట్బుక్ ఎల్ఎం ఇవన్నీ వాడడం నేర్చుకోవాలి. టెక్నికల్ స్కిల్స్ కామన్, అవి లేకుండా అసలు ఎంట్రీ లేదు. కానీ జాబ్ గ్యారంటీ చేసేది మాత్రం ఈ పైన చెప్పిన సాఫ్ట్ స్కిల్స్. సో వేరే వాళ్ళతో నేను ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు డేటా అనలిస్టే, ఎందుకంటే కోడింగ్ తక్కువ ఉంది అని చెప్పేసి. కానీ వేరే వాళ్ళతో మీరు ఎలా స్టాండ్ అవ్వచ్చు అంటే, స్కిల్ ఉంటే సరిపోదు, నాకు వచ్చు అని ప్రపంచానికి తెలియాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, రెజ్యూమేలో అప్లోడ్ చేస్తూ కూర్చుంటారు.
కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి యూ నీడ్ ఆన్లైన్ క్రెడిబిలిటీ. వీక్లీ ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. నాట్ జస్ట్ ఇమేజ్, రైట్ యువర్ ఫైండింగ్స్. ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఫైండింగ్స్ రాయండి. ద 30 కంపెనీ రూల్ అనేది ఒకటి ఉంటుంది. మీ డ్రీమ్ కంపెనీస్ ఒక 30 లిస్ట్ చేసుకుని అక్కడ పనిచేసే డేటా అనలిస్ట్ తో లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వండి. డైరెక్ట్ గా రెఫరల్ ఇవ్వండి అని అడగకుండా వాళ్ళ పోస్ట్ కి కామెంట్స్ చేయండి. జెన్యున్ గా డౌట్ అడగండి. బిల్డ్ అ రిలేషన్షిప్ ఫర్ 3 to 6 months. అప్పుడు వాళ్ళే మీకు రెఫరల్ ఇస్తారు. ఆల్సో యూనిఫైడ్ అనలిటిక్స్ అని కొత్త ట్రెండ్ నడుస్తుంది. డేటా అనలిటిక్స్ ప్లస్ డేటా ఇంజనీర్ రోల్స్ మెర్జ్ అవుతున్నాయి. సో కొంచెం ఎస్క్యూఎల్ అండ్ డేటా ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్చుకుంటే మీకు తిరిగి అనేది ఉండదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ఈస్ డేటా అనలిస్ట్ ఎ గుడ్ కెరీర్ ఇన్ 2026 అంటే ఆఫ్ కోర్స్ yes, బట్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ అనలిస్ట్ 2.0. మీరు టెక్నికల్ స్కిల్స్ మీద డిపెండ్ అయితే కెరీర్ రిస్క్ లో పడుతుంది. బిజినెస్ అర్థం చేసుకుని ఏఐని వాడుకునే వాళ్ళకి సాలరీస్ అండ్ ఆపర్చునిటీస్ స్కై రాకెట్ ఉంటాయి. అయినా ఇదంతా విన్నాక మీకు ఇంకా చాలా డౌట్స్ ఉండొచ్చు. అన్న గ్యాప్ ఉంది, నేను ఎలిజిబుల్లా, నాన్ ఐటీ నుంచి వచ్చా ఎలిజిబుల్లా, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి? డోంట్ వరీ, ఫ్రంట్ లైన్స్ మీడియా వీ హావ్ డెడికేటెడ్ టీమ్ టు హెల్ప్ యూ. మన దగ్గర ఒక కాంప్రిహెన్సివ్ రోడ్ మ్యాప్ అండ్ కోర్స్ ఉంది విచ్ కవర్స్ ఎవ్రీథింగ్ టు మేక్ యూ జాబ్ రెడీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న 8330777727 నెంబర్ కి, ఇంకోసారి చెప్తున్నాను, 8330777727 కి ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సేమ్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. జస్ట్ పింగ్ దేర్. మా టీం మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ప్రొఫైల్ ని బట్టి క్లియర్ గా గైడ్ చేస్తారు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.